వెయిట్ లాస్లో డైట్ కంట్రోల్ అనేది చేసుకుంటూ వెయిట్ లాస్ని పొందవచ్చా? సో మనకి డైట్ కంట్రోల్ అనేది మనకి రెగ్యులర్గా మనం చూస్తున్నది ఇప్పుడున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ కిటో డైట్ కానీ అలాగే చాలా వెరైటీస్ ఆఫ్ డైట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ డైట్స్లో మనకి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మనకు రావడం వల్ల మనకి ఆ డైట్ అనేది ఎక్కువ రోజులు సస్టైన్ చేయలేము. సో ఈ సస్టైనబుల్ డైట్స్ అనేవి మనకి ఎప్పుడైతే మనకి రెగ్యులర్గా మన కరెక్ట్గా బ్యాలెన్స్డ్ డైట్ని మీట్ చేస్తూ అలాగే మన రెగ్యులర్ యాక్టివిటీస్ని మనం కంటిన్యూ చేసుకోగలిగిన డైట్ అనేది సస్టైనబుల్ డైట్. సో ఈ సస్టైనబుల్ డైట్స్ మోడరేట్ డైట్లో మోడరేట్ క్యాలరీస్ ఇస్తూ మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. సో దీనికి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనిలో మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా రెగ్యులర్గా మనం తినే ఆహారాన్ని తీసుకుంటూ అలాగే క్వాంటిటీ తగ్గించుకోవాలి. అలాగే ఒక 3 ఇడ్లీస్ కనుక మనం రెగ్యులర్గా తీసుకుంటున్నట్లయితే 2 ఇడ్లీస్ విత్ మనము పీనట్ చట్నీ అనేది అవాయిడ్ చేసుకుంటూ రెగ్యులర్ కారపొడితో కానీ లేకపోతే శనగపప్పు చట్నీతో కానీ తీసుకోవచ్చు. అలా దోశలు కూడా ఆయిల్ లేకుండా నాన్ స్టిక్ ప్యాన్ మీద తీసుకుంటూ 1.5 దోశ ఈ టైప్ ఆఫ్ మన బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటూ అలాగే మనకి 11 o'clockకి 12 o'clockకి సాలడ్స్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు. అలా ఆఫ్టర్నూన్ లంచ్కి మనకి రైస్, ఒక కప్ రైస్, అలాగే ఒక దాల్ కానీ ఒక కర్రీ అండ్ బటర్ మిల్క్ ఇవి యాడ్ చేసుకుంటూ అండ్ ఈవినింగ్ స్నాక్ లాగా మనకి బేల్ కానీ ఫ్రూట్ కానీ తీసుకొని అలాగే నైట్ ఒక 2 పుల్కాసు అలాగే ఒక బటర్ మిల్క్ ఒక హాఫ్ ఫ్రూట్ తీసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్తో మనం కనుక తీసుకున్నట్లయితే దాంట్లో మీకు క్యాలరీ డెఫిసిట్ ఉండదు, అలాగే న్యూట్రిషన్ డెఫిసిట్ ఉండదు, ఎటువంటి స్కిన్ కానీ హెయిర్ కానీ ఇష్యూస్ రావు. సో ఇటువంటి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు వెయిట్ లాస్కి దాంతోపాటు కొంత ఎక్సర్సైజ్ని యాడ్ చేసుకోవడం వల్ల మంత్కి మనము 2 to 3 kgs వరకు తగ్గచ్చు.